సో ఫ్రమ్ సో మూవీ చూసాను. మీరు కనుక ఈ సినిమా మిస్ అయితే చాలా చాలా మిస్ అవుతున్నట్టే. వెరీ వెరీ హిలేరియస్. ఒక ఊరు ఉంటది, దానిలో ఒక అబ్బాయికి దయ్యం పడతదా పడదా, దాని తర్వాత సీన్స్ పడతా ఉంటాయి భయ్యా. హిలేరియస్ ఉందని చెప్తా. నాకైతే ఇట్లాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావట్లేదు అని ఫీలింగ్ వచ్చింది మాట. ఇప్పుడైతే మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళిపోతావో ఇక పగలబడి నవ్వుతావు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది రాజ్బీ శెట్టి. ఈ సినిమాలో ఆయన ఉంటాడు, ఆయన క్యారెక్టర్ వస్తుంది, అక్కడ నుంచి సినిమా ఎట్టో వెళ్ళిపోయిందన్నట్టు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. రవి అనేటోడు మెయిన్, వాని పక్కకి ఇంకోటి ఉంటాడు అనమాట, ఎప్పుడు తాగుతా ఉంటాడు. వాడు అనవసరమైన విషయాలలో ఏలు పెట్టి గెలుపుతా ఉంటాడు భయ్యా. వాడిని చూసినప్పుడల్లా పిచ్చి పిచ్చి అవుతావు, అంత బాగుంటది. బాబా అనే ఒక క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసిన విధానమే చాలా బాగుంటది. బట్ అది మస్త్ అనిపించింది. అండ్ మెల్లగా కొంచెం ఎమోషనల్ సైడ్ కి వెళ్ళిపోతాం అనమాట స్టోరీ. అండ్ దాట్ వాస్ డన్ ఫెంటాస్టిక్ లెవెల్. చాలా చాలా బాగుంది. అనవసరంగా సినిమాని సీరియస్ చేయలేదు ఎక్కడ కూడా. వెంటనే మళ్ళీ కామెడీకి వచ్చేస్తాడు, ఆ కామెడీ పండుతుంది. అండ్ ఆ సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇంకా చూడాలంటే మాత్రం తెలుగులో ఇవాళ డబ్బింగ్ లో రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి.